హార్గల్ మండల్ గౌరవరం గ్రామ పంచాయతీలో గత 25 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీని కాపాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తూ మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కనకరాజు మంచి మెజారిటీతో వార్డు మెంబర్లతో గెలిచి మరి కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి గిఫ్ట్గా గౌరవం ఇవ్వడం జరిగింది. మరి మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు, యాదన్న గారు, మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి గారు, చాలామంది పేర్లు చాలామంది ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎవరైతే మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో బాగా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. దాన్ని వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ ముఖ్యం, పార్టీని గెలిపించుకోవాలి. అంటే కేసీఆర్ లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంత నష్టపోయినాం అనేది ఇలా ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా రైతులకు ఇలా యూరియా కోసం ఎంత రోడ్ల మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి. గవర్నమెంట్ ఒక కొత్త యాప్ ఇచ్చింది. యాప్ ఓపెన్ చేసుకోవడానికి అంటే రైతులందరూ కూడా సమన్వయం అంటే వాళ్ళకు ఆ యాప్ ఎట్లా ఓపెన్ చేయాలో తెలియదు. కొన్ని ఎడ్యుకేటెడ్స్ అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు కాబట్టి గ్రామాలలో పిల్లలు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటారు, తల్లిదండ్రి అక్కడే ఉంటారు. వాళ్ళకి యాప్ ఓపెన్ చేసుకోవడానికి ఆలోచన రాదు. మరి యాప్ ఓపెన్ చేయాలంటే పక్కింటికి పోవాలంటే ఫోన్లో ఏమన్నా డబ్బులు ఉన్నా ఫోన్లో ఏదైనా సీక్రెట్ ఉన్నా కూడా పక్కూడు తెలుసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ఫోన్ యాప్ అనేది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడే యూరియా ఇవ్వాలి అని చెప్పి మా సర్పంచ్ల ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా గ్రామాలలో పెన్షన్స్ రావాలి. 2 సంవత్సరాలుగా పెన్షన్స్ లేవు. గ్రామాలలో చాలామంది ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇల్లు కూడా పార్టీలకు అతీతంగా ఇల్లు ఇవ్వాలి, కట్టుకునే వాళ్ళందరికీ ఇవ్వాలి. డిజైన్ ఏదైనా సరే 5 లక్షల రూపాయలు ఎట్లా ఇల్లు కట్టుకున్నా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెన్షన్స్ కూడా ఎవరైతే పెన్షన్స్ లేవో MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.